23వ తిరుమల మహాపాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అన్నారు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న ఫలంగా అన్నమయ్య కాలిబాటను మూసివేయడంపై తీవ్ర నిరాశకు లోనయ్యానని చెప్పారు. దీంతో తాత్కాలికంగా 23వ తిరుమల మహాపాదయాత్రను రద్దు చేసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఒంటిమిట్టలోని కోదండరామస్వామిని దర్శించుకోవడానికి పాదయాత్ర చేస్తానన్నారు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. నేను మొన్ననే పోయి తిరుమలలో కూడా జేఈఓ గారిని కలిసి మా వాళ్ళందరికీ దర్శనం చేయించాలా, పోయినసారి కూడా జరిగింది, బాగా జరగాలంటే జేఈఓ గారు కూడా స్పందించారు. నిజంగా చేయడం జరుగుతుంది అన్నారు. కానీ వచ్చిన వెంటనే నిన్నటి రోజున నిజంగా నోటీసులు ఇచ్చి ఆ ప్రాంతంలో నడిచేదానికి కష్టం, కుదరద్దు అని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. మనం మాల్ ధరించున్నాం, నిష్ఠతో పోతున్నాం, ఇలాంటి రప్చర్ ఎందుకనే ఆలోచనతో మేము విరమించడం జరిగింది. మేము నడవాలా, రప్చర్ కావాలంటే వాళ్ళు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అవి ఆపే ప్రశ్న లేదు. తప్పకుండా మేము తిరుమల చేరేవాళ్ళం. కానీ ఆ ఆలోచన లేకుండా ఎందుకులే, ఈ దైవ సంకల్పం, రేపు వెంకటేశ్వర స్వామి ఆ దారిలో ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే నడుస్తామనే ఆలోచనతో ప్రస్తుతానికి తాత్కాలికంగా మార్గాన్ని విరమించుకొని, ఎందుకంటే మాలు కూడా వెంకటేశ్వర స్వామి మేము మాలు తీసేది ఒంటిమిట్ట, మళ్ళా తిరుమల పోయి ఒంటిమిట్ట పోవడం జరుగుతుంది.